బెల్బాటమయ్య గారు ఇక్కడేం చేస్తున్నారండి? నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను, కానీ తను లొంగేలా కనపడ్డలేదు. అందుకే తనకి తెలియకుండా తన మెడలో ఈ తాళి కట్టి ఆవిడ్ని మీ ఆవిడ్ని చేసుకోవాలనుకుంటున్నారా? కాదు, ఏంటి నేను తనవాణ్ణి కావాలనుకుంటున్నా. నా మాట అంటే ఆవిడ కెలాడ తెలుసు, తిరబడి కొడితే ఈ తాళి నిన్ను కాపాడుతుంది. తాళి భార్యకి మాత్రమే రక్షణ కాదురా, భర్తకి రక్షణే. తాళి కట్టాలనుందా? నొప్పిగా ఉందా? ఇప్పుడు లైట్ గా. అయ్యగారు ఎక్కడున్నారు? నన్ను కొట్టేవు కదా, నా లేబర్ వస్తుంది. ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు. అలా రా దానికి. I like it. ఏం జరుగుతుందో నువ్వు చూడు. క్లోజ్. ఏమండి ఏటైంది? దొంగ దొంగడా? ఏటి వీరరావు గారింట్లో దొంగ అడ్డాడా? రేయ్ మా అయ్యగారింట్లో లేట్ టైం చూసి దొంగతనం కోసం ఇడికి కాళ్ళతో తంతే ఆందో. రేయ్ ఇప్పుడు చూడరా, ఈ ఏళ నా చేతిలో తట్టవే. ఏమిటండి ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి? కాదే, మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది. అలాగా ఒక్క రోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా. ఉండండి హారతి తెస్తాను. అయ్యో వద్దే, ఆలస్యం అయితే వాడు పిడిగిలా ఎగురొచ్చి పడతాడు. అతనేమి చూడండి, ఇల్లు తాళం వేసింది. సరే త్వరగా రండి. ఏమండి? అయ్యో నన్ను వదిలి వెళ్ళిపోయారా? చచ్చాడా? మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా? సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు, అది ఓర్చుకోలేకపోయావే. ఆయన్ని ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా. ఆయన కష్టపడి సంపాదించారే కానీ నీలాగా అక్కడ తక్కువ సంపాదించలేదురా. కడమంత గుమ్మడికి అయినా కట్టెలాంటి మగాడికి లోకువేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తుంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తుండ్రు. దీని గురించి నాకు చెప్తా ఉంటారా రాస్కల్? ఏండి పాలు తీసుకోండి. నాకెందుకు పాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుకుంది నేనే. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది. ఏమన్నా పిండి పడింది కనుక కడుక్కుంటున్నావు, పరువు పోతే ఏం చేసేదానివో? పెళ్లి చేసుకోమంటే ఉపన్యాసిస్తున్నావా? ఊరికే గొడవ చేయకుండా ఆ బీపీ రౌండ్ చేసుకో. ఎవరు? కరెంట్ స్తంభం మీద షాక్ కొట్టిన కాకిలా మాడు ముందు తిరుగుతాడే అతనా? అతనే. దీనికి భయపడితే ఎలా? మళ్ళీ ఏమైంది? నువ్వే తీసుకో. నేను చాలా తీను. నేను చెప్తాను, నువ్వు కళ్ళు మూసుకుని. అలాగే 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 ఉండు. కాలు మీద పడింది. ఇక్కడ పైన పైన పైకి వస్తుంది. ఇక్కడ ఇక్కడ పైన పైన తెలిసేది అక్కడ తాకదు. ఇక్కడ పట్టుకో. ఒళ్ళింతలా
వాసిందే ఎంతమంది కొట్టారేటండి? ముందు ముగ్గురు నలుగురేనమ్మా కొట్టింది. కొడుతూ ఉండగా ఒకడు ఇంకోడికి ఫోన్ చేసి ఫ్రీగా ఉంటారా రా భయ్యా, ఒక చక్కాగాడు దొరికిండు అన్నాడు. వాడన్నాడు నేను బిజీగా ఉన్నాను రా, కావాలంటే వాడిని ఇక్కడ పంపు నేను చూసుకుంటాను అన్నాడు. వీళ్ళ కోట యొక్క కుక్కల బండిలో పడేసి అక్కడికి పంపించారు. అక్కడ 7గురమ్మ, వాళ్ళకి ఎంత బలం ఉందో అంతా నా మీద ప్రయోగించి కొట్టారు. కొట్టి నన్ను ఒక ఆటోలో ఎక్కిచ్చారు. సరే మన ఇంటికే పంపుతున్నారు కదా అని నమ్మి మరి ఎక్కి కూర్చున్నాను. ఆ ఆటో వాడు తిన్నగా తీసుకొని మర్రి చెట్టు కింద ఆపాడు. ఆ మర్రి చెట్టు కింద 11 మంది అమ్మ 3 గంటల సేపు ఊపిరాడక ఆగి ఆగి కొట్టారు. కొడితే కొట్టుకోండు అని వదిలేశాను. వదిలేశారా? వాళ్ళని కొట్లా? లేదు. కొడుతున్నప్పుడు ఒకడు అన్నాడు, ఎంత కొట్టినా తట్టు కొట్టినాడు రా, వీడు చాలా చాలా మంచివాడు అన్నాడమ్మా. నేను నొప్పి పుట్టినట్టు ఎంతసేపు అమ్మా నటించేది. బాధపడకండి అయ్యా, మీరు ఇన్ని తన్నులు తింటానికి కారణమైన అప్పుడు వదిలిపెట్టకూడదు. అది మాత్రమేనా? తాతయ్య సొత్తు మనవరాలకి సొంతమని తెగ కొలుగుతోంది. దాన్నే నువ్వు సొంతం చేసుకుంటే ఓ మాట అడగనా? అడుగు. ఎవరో అమ్మాయి నీ ఇంట్లోకి జొరబడి ఈ ఇల్లు నాది, నేనే వారసురాలు అంటోంది. అది విని నువ్వేమో నోరు మెదపటం లేదు. నిజం చెప్పయ్యా, ఈ ఇల్లు ఎవరిది? చెప్తే నువ్వు తీరుస్తావా? నా వల్ల అయితే తీరుస్తాను, చెప్పవయ్యా. అయితే చెప్తాను. ఇన్నాళ్ళు ఈ గుండెలో దాగిన నిజాన్ని ఎవరైనా ఆత్మీయుడికి చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తి దొరికాడు. తప్పకుండా నీకు చెప్తాను, కూర్చో ప్లీజ్. గణపతి అయ్యర్ అని ఉండేవారు. ఇద్దరా? ఒక్కడేనమ్మా. ఆయన దగ్గర మా అక్కయ్య కామాక్షి చాలా రోజుల నుంచి పనిచేస్తుండేది. అలా పనిచేస్తున్న మా అక్కయ్యని ఆయన ఉంచుకున్నాడు అని ఊరంతా పుకారు. అది విని నేను ఆవేశపడి తిన్నగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన చొక్కా పట్టుకుని మా అక్కయ్యని ఉంచుకున్నావట కదరా అని వంగదీసి అడిగాను. ఆయన ఏమన్నాడు? ఆయన సింపుల్ గా ఓ రిప్లై ఇచ్చాడు. ఏమని? మీ అక్కయ్య నేను ఉంచుకుంటాను, నా బ్యాకరీ నువ్వు ఉంచుకో అన్నాడు. దానికి నువ్వేమన్నావు? ఆ డీల్ నాకు బాగుంది అనిపించింది, ఓకే అనేసాను. ఏమైంది? నువ్వే మరీ ఇంత దిగజారిపోయాను అంటావు, ఒప్పుకుంటాను. కానీ మా అక్క ఎంత టైపు కాదు. చిలక ముక్కు, నిమ్మపండు రంగు, ఉడికిన అన్నంలా ఉంటుంది. మొత్తం మీద సూపర్ ఫిగర్. ఉమ్మేసేమిటి? తోడబుట్టిన అక్కని ఫిగర్ అన్న ఏకైక తమ్ముడివి నువ్వే. ఓవర్గా మాట్లాడాను కదా, ఐఎమ్ వెరీ సారీ. ఒక ముఖ్యమైన విషయం. మీ అక్కయ్యని ఇంకోటి ఉంచుకున్నాడా? అదే మరి చెప్తా నేను. 25 ఏళ్లుగా నా మనసులో గుట్టుగా దాచుకున్న నా కుటుంబ రహస్యాన్ని నీ చెవిలో ఊదాను. ఇది మనిద్దరి మధ్య ఉండాలి. ఆవగింజంతా బయటికి పొక్కినా కూడా నీ యజమాను ప్రాణాలతో చూడు. నేను వెళ్ళి పడుకుంటాను. ఇక్కడే పడుకో. ఇంత సిగ్గుమాలిన విషయాన్ని బయట ఎవడైనా చెప్పుకుంటాడా? నువ్వెక్కడ చెప్తావో అన్న భయంతోనే ఇక్కడ పడుకోమంటున్నాను. అలాగేరా. థ్యాంక్స్. అయ్యయ్యో, బేకరీ డెవలప్ చేసిన దగ్గర నుంచి బన్ను కావాలి వెన్న కావాలి అంటూ వాయించేస్తున్నారు. ఏంటయ్యా? ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడాలా? ఏంటా మ్యాటర్? నీ అక్కన ఇరుగు తరిచి బేకరీ కొట్టేసేవాడు కదా. రాత్రంతా నా పక్కనే పడుకున్నాడు. ఇంతలోనే ఈ సీక్రెట్ ఎలా లేకైందబ్బా? అవును కాదు చెప్పు, అవతల పనులు ఏమిటి? పని జరగొట్టుకుని వచ్చి తెలుసుకోవాల్సిన విషయం అది. అందరూ బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. అయ్యో, పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఏంటి? ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టెలో స్నానం చేస్తోంది. అయ్యో, ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేనంటే వస్తాను. ధైర్యం ఉంటారా? కుక్కకి పుట్ట నక్క. స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా. మర్యాదగా వచ్చాయి. అందుకే నల్ల కాకిలా తయారయ్యా. నా రంగు నాకు ముద్దు. ముందు బయటికి రా. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం. కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా? నిన్నిక్కడొచ్చి గెంటేసేదాకా నేను నిద్రపోను. ఏంటే అదేదో బయటకు వచ్చాయి, అంతేగాని బంధుకు వాడ నీళ్ళలో స్నానం చేస్తారు. రేయ్, ఇది నా ఇల్లు, నేనెక్కడైనా స్నానం చేస్తాను. కావాలంటే సబ్బు రుద్దుకుని మరీ స్నానం చేస్తాను.
ఇప్పటికీ మించిపోలేదు. వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో. నీ పరువు నే కాపాడదాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత? కొంచెం చెప్పు చూద్దాం. నా మాట వినవద్దు. నువ్వు ఊరుకోవయ్యా. వద్దంటున్నా. ఊరుకోమంటుండే. సరే నువ్వు చెప్పు. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు. పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టును. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా? లేవలేకపోతున్నావా? నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా? ఉండి నీ పని చెప్తాను. శివ, ఇక్కడున్న కొట్టు తాళం చెవి ఏది? ఆ? నాకేం తెలుసు ఎక్కడుందో. అన్ని తాళం చెవులు ఉన్నా అదొకటి ఎలా మాయమవుతుంది? తాళం చెవి నా దగ్గర ఉంది. కొట్టు క్లోజ్ చేశాను. మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ మొదలెట్టావా? ఇది మా ఇద్దరి సమస్య. ఇందులో నువ్వు తల దూర్చుకో. ఇది ఇట్ట వినే రకం కాదు. ఒక్క పోటు పడితే జైలుకి వెళ్తాను. కేసు నువ్వు టేకప్ చేయి. తొందరపడకు. కేసులో ఓడిపోతే నేనున్నానుగా, నాకు వదిలే. ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవో నాకు తెలుసు. ఎక్కడ దాచిపెట్టుకున్నా తీయటం నాకు తెలుసు. ఇలా చూడు, నీ చేయి నా మీద వేసావో రేపట్టం చేసావని 7 ఏళ్ళు జైల్లో తోయిస్తాను. ఈ బెదిరింపులు నా దగ్గర కాదు. వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా? శివ, వద్దమ్మా 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 వద్దమ్మా. ఫ్రీగా లవ్ సీన్ ఎత్తుంటే చెడగొట్టడం బాగుందా? సైలెంట్ గా చూసి సంతోషిద్దాం. ఏయ్, నువ్వు దిల్లున్న పడిపోతే తాళం చెవి తీ చూద్దాం. తనే టెంప్ట్ చేస్తోంది. తీ చూద్దాం. తీసాడు. అయ్యో, కాలింది కాలింది. ఆహా, ఏంటి శివ ఇంత హీట్ ఎక్కింది? ఏం చేస్తున్నావు? బాక్సింగ్ అమ్మా, ఇదంటే తన ఇష్టం అట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఆహా, ఇలా ఆపాలి. ఆపుతా ఆపుతా ఆపుతా. ఆపోయా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ? నోరు కాదు, చేతులు. ఓ, లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కన్ను బొమ్మలు కలవేమోనే. కలిసే కలిసే. ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది. చూడమ్మా, ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చేర్చకం పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా.